టాలీవుడ్ లో ఏడాదికి కనీసం 2 సినిమాలు రిలీజ్ చేస్తూ ఇమేజ్ పెంచుకుంటున్నాడు నేషనల్ స్టార్ నాని. ఇక సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్త కథల్ని నాని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ క్లాస్ టచ్ ఏదైనా కూడా తనదైన శైలిలో పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ అందరికీ చేరువయ్యారు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ తో అస్సలు సంబంధం లేకుండా నాని ఇమేజ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే నాని రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ ఉండడం విశేషం. 2008లో అష్టాచెమ్మ సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన నాని కంటిన్యూస్ గా మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు. కెరియర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లో అందుకోలేక కొంత ఇబ్బంది పడ్డారు. అయితే 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి నాని కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. వరుస సక్సెస్ లో అందుకుంటూ టైప్ 2 హీరోల జాబితాలోకి వచ్చేశారు. 2017లో చేసిన నేను లోకల్ సినిమాకి ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ నాని అందుకున్నారు. ఆ తర్వాత నిన్ను కోరి, ఎంసీఏ సినిమాలకి అయితే అంతే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. 2019లో చేసిన జెర్సీ సినిమాకి 18 కోట్లు అందుకున్నారు. నెక్స్ట్ కరోనా సమయంలో దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన వి మూవీకి 15 కోట్లు మాత్రమే తీసుకున్నారు. టక్ జగదీష్ కి 15 కోట్లు చార్జ్ చేశారు. ఇక శ్యామ్ సింగ్ రాయ్ అంటే సుందరానికి మూవీలకు కూడా మరల 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ నాని అందుకున్నారు. ఆ రెండు యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా కూడా దసరా సినిమాకి బడ్జెట్ అలాగే హై కాల్ షీట్ కారణంగా ఏకంగా 22 కోట్ల వరకు నాని రెమ్యూనరేషన్ తీసుకున్నారు. హాయ్ నాన్న సినిమాకి కూడా 23 కోట్లు అందుకున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమాకి కెరియర్ లోనే అత్యధికంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ ని నాని తీసుకున్నారని తెలుస్తోంది. కరోనా కాలంలో 15 కోట్ల ఉన్న నాని రెమ్యూనరేషన్ ఈ 4 ఏళ్లలో 10 కోట్లకు పెరిగి ఏకంగా 25 కోట్లకి చేరుకుంది. అలాగే తన మార్కెట్ వాల్యూ కూడా 40 కోట్ల నుంచి 60 కోట్లకి చేరింది. ఈ లెక్క ప్రకారమే నాని అత్యధిక రెమ్యూనరేషన్ ను అందుకుంటున్న టైప్ 2 హీరోగా ఉన్నారు. సరిపోదా శనివారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఏమైనా రెమ్యూనరేషన్ పెంచుతాడా లేదంటే 25 కోట్ల దగ్గరే ఉంటాడా అనేది చూడాలి.